I think there's been 5 finishes that have at least 5 finishes that have been less than a tenth of a second. వాడు సీరియస్ లెవెల్ చచ్చిపోతే వీడియో జోక్స్ చేస్తున్నాడు వాడు నవ్వు రాలేదు. ఏం కావాలి? పప్పు. పప్పు కావాలి? ఎదుగుతామా? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము అదంతా చూస్తారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళంతా కూడా మా కజిన్స్ అండి. ఇండియా నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ, ఇంకా ఇక్కడ ఉండే కజిన్స్ ఫ్యామిలీ ఇద్దరు కూడా లంచ్కి వచ్చారు ఒక పూట మా ఇంటికి. సో వాళ్ళ కోసం నేనేమేం ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా చూడండి. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా ఉంటుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అన్నిటికంటే ఫస్ట్ నేను అయితే ఈ మిర్చి బజ్జీ ప్రిపరేషన్లోకి వచ్చేసానండి. అలిపినోసివి చాలా స్పైసీగా ఉంటాయి, అందుకని చెప్పేసి విత్తనాలన్నీ తీసేసి సార్ట్ అవుట్ చేసి ముందు ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విత్తనాలు తీయకపోతేనండి అస్సలు తినలేం మనము. అమ్మో చాలా కారంగా ఉంటుంది, అందుకని ఇలా సార్ట్ అవుట్ చేసేసి పెట్టుకున్నాను. ఇందులోకి స్టఫింగ్ పౌడర్ ఏంటంటే వాము, కొద్దిగా శనగపిండి, ఉప్పు, ఇంకా ఆమ్చూర్ పౌడర్ వేసానండి. సో ఇవన్నీ స్టఫ్ చేసేసి వదిలేసి ఇలా ఒక పావు గంట పక్కన పెట్టుకున్నామంటే చాలా బాగా పడుతుందండి. ఇది పొడి పొడి కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీ ఇంకా క్యారెట్ స్వీట్ ఈ రెండు కూడా వాళ్ళు రాగానే ఇద్దాము అని చెప్పేసి 11 or 12కి వస్తారు కదా, అప్పుడు ఫస్ట్ స్టార్టర్స్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ క్యారెట్ హల్వా రెసిపీ మన ఛానల్లో ఉంది, నేను లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇవి గ్లాడియల్స్ ఫ్లవర్స్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి చూడటానికి. ఇది మా గార్డెన్లో వస్తే ఒక స్టెమ్ తీసి ఇలా అయితే డెకరేట్ చేసి పెట్టానండి. అలా మన ఇంటికి చాలా దూరం నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే కనుక చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన ఒక్క పూట అయినా సరే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈవినింగ్ స్నాక్స్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే వడ, ఇంకా పిల్లలకి పాస్తా చేసి పెట్టాను. తర్వాత బనానా పుడింగ్, ఆ 3 ఈవినింగ్ సెషన్కి రెడీ చేసుకున్నాను. వీడియో క్లిప్పింగ్లో మిస్ అయిందండి బనానా పుడింగ్. ఇంకా లంచ్లోకి అయితే చింతపండు పులిహోర, మిర్చి బజ్జీ, టమాటా పప్పు, అలాగే ఆవకాయ పచ్చడి, గుమ్మడికాయ పులుసు, వంకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై, చయోటి ఫ్రై, ఇంకా క్యారెట్ హల్వా ఇవన్నీ కూడా చేసి రెడీ చేశాను. ఇదైతే అడల్ట్స్ ప్లేట్ అండి. ఈ విధంగా అరిటాకులు వేసి అయితే డెకరేట్ చేసి పెట్టాను. చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది అన్నారండి వాళ్ళందరూ. ఇంకా ఈ చిప్స్, వడియాలు, అప్పడాలు అవన్నీ కామనే కదండి. వీళ్ళు ఆ రోజు రావటమే కొద్దిగా లేట్ అయిందండి, 1 o'clock అలా వచ్చారు. సో రాగానే ముందైతే పిల్లలకి సర్వ్ చేశాము. నేను, మా కజిన్ గీత అక్కడ ఉంది కదండి, తను ఇండియా నుంచి వచ్చారు. Whoever's done, come downstairs. బ్యాక్ సైడా? I ate a big amount. So this is my third one. పెరుగు తిండ్రు. What do you want? బయట ఫుడ్ కదా వీడు. ఇలా అందరు లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే మేము నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్కి వచ్చేసామండి. ఇది నాస్కార్ స్టేడియము. దీనికి రావటం నేను కూడా ఫస్ట్ టైమేనండి, ఇంతవరకు వెళ్ళలేదు. అంటే ఇలా రేస్ చూడటానికి వెళ్ళలేదు, కానీ క్రిస్మస్ లైట్స్ అవి పెడతారు క్రిస్మస్ టైంలో, అవి చూడటానికి అయితే చాలాసార్లు వెళ్ళామండి. చాలా బాగుంటుంది. ఇలా మేమందరం కలిసి స్టేడియంకి వెళ్ళి అక్కడ కార్స్ రేస్ జరుగుతుందంట. ఆన్లైన్లో చూస్తే టికెట్స్ ఏమీ అమ్మట్లేదండి, కానీ అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. అసలు చాలా పెద్ద స్టేడియం అండి, పెద్ద ట్రాక్, కానీ అస్సలు ఎక్కువ మంది లేరు. చూస్తున్నారు కదా, చుట్టూత పెద్ద స్టేడియం అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ మేము ఉన్నంత వరకు, ఎంటర్ అయినంత వరకే ఉన్నారు పీపుల్, కానీ చాలా బాగా అయిందండి. నేనైతే ఎప్పుడు చూడలేదు కదండి, ఒక రేస్ అయిపోగానే ఇంకా అయిపోతుంది అనుకున్నాను. అలా కాదండి, సెట్ ఆఫ్ కార్స్ చాలా రేసెస్ అయితే జరిగినాయి. చాలా గ్రూప్స్ అయితే ఫస్ట్ ఈ కార్స్ అన్నీ కూడా రెడీ అయ్యి లైన్లోకి వచ్చినాయి కదండి. ముందు ఈ కార్స్కి అయితే రేస్ జరగబోతుంది ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండటము చాలా చాలా ఉందండి. ఇందులో ఓన్లీ కార్ రేస్లే కాదు, మధ్యలో ఈ కార్స్కి ఏమన్నా ఒకదానికొకటి క్లాష్ అయ్యి
అలా గుద్దుకున్నా, ఎవరైనా ఇంజ్యూర్ అయినా సరే, ఎమర్జెన్సీ ఉన్నా కానీ వెంటనే ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ కోసం అక్కడ అసలు చాలా బాగా, చాలా వెల్ ప్రిపేర్డ్‌గా ఉన్నారండి. ఇంకా అలా ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి జరుగుతున్నప్పుడు ఇక్కడ వ్యూవర్స్‌కి బోర్ కొట్టకుండా కూడా ఎంటర్‌టైన్ చేయడానికి చాలా అయితే ప్లాన్ చేశారండి. చాలా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఎక్సెప్ట్ కార్స్ ఏమన్నా క్రాష్ అయితే కనుక చూడటానికైతే చాలా భయమేసింది ఒక్కసారిగా. ఇంకా ఆ రోజు మేము చూసిన రేస్ అయితే వీళ్ళు యూత్ కండి 19, 20 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉంటారు పిల్లలు. వాళ్ళు విన్నర్స్ అవ్వటము, తర్వాత వాళ్ళు మాట్లాడటము అదంతా కూడా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అబ్బా! ఇంత ఫాస్ట్‌గా ఇంత కార్లు నడపటం అనేది పిల్లలా అనిపించింది. ఈలోపే మళ్ళీ షాక్స్ అక్కడ. చూడండి, ఒక కార్ అయితే ఇలా 2 కార్లు క్రాష్ అయినాయి. వెంటనే వాళ్ళకి అసిస్టెన్స్ వచ్చేసింది. మెడికల్ ఇంకా హెల్ప్ అంతా కూడా వాళ్ళని పైనుంచి కారు డోమ్ ఓపెన్ చేసేసి వాళ్ళని పైకి తీస్తారండి. ఈలోపు మనందరికీ బోర్ కొట్టకుండా ఇక్కడ ముందు స్టేజ్ మీద ఉన్నారు కదా! వాళ్ళైతే ఎంటర్‌టైన్ చేస్తారండి. ఏవన్నా గేమ్స్ ఆడించటము, మధ్య మధ్యలో ప్రైజెస్ రాఫిల్స్ ఇవ్వటం అట్లా. రాఫిల్స్ కాదు, వాళ్ళు ఒకటి ఏం చేశారంటే ప్లెయిన్ టీ షర్ట్స్ ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకోండి అన్నట్లు అలా క్యాచ్ చేయమని త్రో చేశారు. ఇంకా సాంగ్స్, ఫన్, బర్త్‌డే వాళ్ళ కోసం ఏదన్నా ప్లే చేయటం, పిల్లలకి గేమ్స్ పెట్టటం అలాంటివన్నీ కూడా చేశారండి. సో, ఈ రేస్ కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా చాలా థ్రిల్లింగ్‌గా చాలా బావుంటుందండి. ఇంకా అక్కడ మ్యూజిక్ అది ఉంది అని చెప్పేసి నేనైతే ఒరిజినల్ సౌండ్స్ అవి తీసేసి పెడుతున్నానండి. తప్పకుండా చూడండి. ఇక్కడ స్కోర్ అది ఇంకా ఎన్ని ల్యాప్స్ ఉన్నాయి, ఇలా ఈ ట్రాక్ చుట్టూతో ఎన్ని ల్యాప్స్ వేయాలి, ఎన్ని ల్యాప్స్ అయినాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ బ్లాక్ పోల్‌లో పైన కనిపిస్తూ ఉంటుందండి స్కోరు. ఇంకా చాలా బావుంటుంది చూడటానికి. మీరందరూ కూడా తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. All right, everybody, for our second game of the night. What do we have here? Nice to meet you, man. So we're gonna, I'm sure you guys are all familiar with Pin the Tail on the donkey. So we have a huge spin on it called Pin the Lug Nut on Lug Nut. So we're gonna have you spin around twice. I'm gonna hang the Lug Nut's head. You can see if you can put it in the right. If you win, you get a prize, right? Close your eyes. Spin twice. 1, 2. I keep your eyes closed. Now I'm gonna guide you over here. You put your hand out and see if you can feel it. Alright, now you gotta win it. Go. Something around. Well, one nut, one nut. You can win. You get a prize. Everybody give a big round of applause. Will Wilkie brings the field to green as they go into turn number 3. $5, 15. There we go. We got one. That's it. Cool. Hey, thank you guys.